హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 43. వరుణ్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఎవరో తనను చూస్తున్నట్లు అనిపించడంతో చుట్టూ చూసిన అతనికి ఎదురుగా స్లీవ్లెస్ బ్లౌజ్, రెడ్ కలర్ శారీలో సెక్సీగా రెడీ అయి కనిపించింది రితిక. ఆమెను అసలు ఎక్స్పెక్ట్ చేయని వరుణ్ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే హౌ ఇస్ మై సర్ప్రైజ్ అని స్మైల్తో కళ్ళెగరేసింది రితిక. నువ్వు ఈ టైంలో ఇలా నెవర్ ఎక్స్పెక్టెడ్ రితిక అంటూనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి కళ్ళతోనే ఆమెను ఇన్వైట్ చేశాడు వరుణ్. వయ్యారంగా నడుస్తూ అతని దగ్గరికి వచ్చిన రితిక అతని ఒడిలో కూర్చుంది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి హక్ చేసుకున్న వరుణ్, ఏంటి ఈ స్పెషల్ సర్ప్రైజ్ అని ఆమె నెక్ మీద కిస్ చేస్తూ అడిగాడు. చెప్పాను కదా, ఐ వాంట్ యూ అని హస్కీ వాయిస్తో అంది రితిక. ఇక మాటలు అనవసరం అనుకున్న వరుణ్ రితిక అణువణువును తడుముతూ కిస్ చేస్తున్నాడు. ఆమె కోరుకున్నది వరుణ్ దగ్గర నుండి వస్తూ ఉండడంతో తన శరీరాన్ని పూర్తిగా అతనికి అప్పగించింది రితిక. ఇద్దరి మధ్య హద్దులు చెరిగిపోయి ఇద్దరు ఒక్కటవడానికి ఆరాటపడుతున్న సమయంలో సడన్గా వరుణ్ రూమ్ డోర్ ఎవరో నాక్ చేసిన శబ్దం వినిపించింది. అయినా వరుణ్ అదేమీ పట్టించుకోకుండా రితికని కిస్ చేస్తుండగా మళ్ళీ మళ్ళీ డోర్ నాక్ శబ్దం వస్తూ ఉండడంతో డిస్టర్బ్ అయిన రితిక, ఏంటి వరుణ్ ఈ డిస్టర్బెన్స్ అని విసుగ్గా అంది. దాంతో కోపంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన వరుణ్ ఎదురుగా కనిపించిన మెయిడ్ని చూసి వాట్ అని సీరియస్గా అడిగాడు. సార్, మీకోసం రోహన్ గారని ఎవరో వచ్చారు. ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పినా వినకుండా ఆయన పేరు చెబితేనే మీరు అన్నీ వదిలేసి వస్తారని చెబుతున్నారు అంటూ చెప్పుకుంటూ పోతోంది మెయిడ్. దాంతో ఆమె మాటలకు అడ్డొస్తూ ఎక్కడున్నాడు అని అడిగాడు వరుణ్. హాల్లో వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పింది. నేను వస్తున్నాను వెళ్ళు అని మెయిడ్కి చెప్పి నీట్గా డ్రెస్ చేసుకొని బయటకు వచ్చేశాడు వరుణ్. మెయిడ్ ఎప్పుడైతే రోహన్ పేరు చెప్పిందో అప్పుడే నేను వరుణ్తో క్లోజ్గా ఉండే మూమెంట్స్ అన్నీ అసలు ఈ రోహన్కి ఎలా తెలుస్తున్నాయి, ఊరికే డిస్టర్బ్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూనే డ్రెస్అప్ అయ్యింది రితిక. ఆ తర్వాత వరుణ్ వెంట ఆమె కూడా రోహన్ని కలవడానికి హాల్లోకి వెళ్ళింది. వాళ్ళని చూస్తూనే డిస్టర్బ్ చేశానా అని కన్నింగ్ స్మైల్తో అడిగాడు రోహన్. ఏంటి మిస్టర్ రోహన్, ఈ టైంలో డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేశారు, ఎనీథింగ్ అర్జెంట్ అని అడిగాడు రోహన్. ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని వచ్చాను కూల్గా చెప్పాడు రోహన్. అందుకోసం ఈ టైంలో ఇంటి వరకు వచ్చారా అనుమానంగా నుదురు చిట్లిస్తూ అడిగాడు వరుణ్. డెడ్లైన్ దగ్గర పడుతోంది, వర్క్ ప్రోగ్రెస్ తెలుసుకోవాలి, బట్ నీ ఫోన్ మాత్రం వర్క్ అవడం లేదు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి, నా ప్రాజెక్ట్ కోసం ఇంటికేంటి, అవసరమైతే నీ బెడ్రూమ్కి కూడా వచ్చేస్తాను అని కేర్లెస్గా చెప్పాడు రోహన్. ఆ మాట విన్న వరుణ్ షాక్ అవుతూ నా ఫోన్ వర్క్ అవ్వకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉండగానే వరుణ్, నేనే ఆఫ్ చేశాను అని తలదించుకొని చెప్పింది రితిక. ఆ మాటతో ఆమె వైపు సీరియస్గా చూశాడు రోహన్. ఓ, డిస్టర్బెన్స్ ఎందుకని ఆఫ్ చేసేసావా, నైస్ పార్ట్నర్ అని కన్నింగ్గా నవ్వుతూ అన్నాడు రోహన్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్టర్ రోహన్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఏమన్నా ఉంటే ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలి, కానీ ఇలా డైరెక్ట్గా ఇంటికి రావడం కరెక్ట్ కాదు అని అంటున్న వరుణ్ మాటలకు అడ్డొస్తూనే, సి మిస్టర్ వరుణ్, నీతో నీతులు చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. నీకు ఎక్స్ట్రా టైం ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు నీ ఇంటి వరకు రావడంలో ఎలాంటి తప్పు లేదు. అయినా నువ్వు ప్రాజెక్టుని గాలి కొదిలేసి నీ లవ్వర్తో నైట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటావని నాకు తెలియదు కదా అని వెటకారంగా అన్నాడు రోహన్. ఆ మాటతో వరుణ్ పళ్ళు పటపటా కొరుకుతూ ఏదో మాట్లాడబోయాడు. కానీ ఇంతలో రితిక అతని చేతిని గట్టిగా పట్టుకుంది. దాంతో అతి కష్టం మీద తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు వరుణ్. అది గమనించిన రోహన్ ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఎనీవే, మీలాంటి వాళ్ళు ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలంటే జరిగే పని కాదులే. ఇప్పుడే మీకు ఇచ్చిన పర్మిషన్ను వెనక్కి తీసుకుంటున్నాను. మీరు మాకు కట్టాల్సిన కంపెన్సేషన్ కట్టేయడానికి రెడీగా ఉండండి అని అతను కోపంగా చెబుతూ ఉండగానే రితిక వెంటనే అతని మాటలను అడ్డుకుంటూ, ప్లీజ్ మిస్టర్ రోహన్, మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోకండి, మేము ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అని రిక్వెస్ట్గా అడిగింది. ఆర్ యు మ్యాడ్ రితిక, వాడు కావాలనే మనల్ని టార్గెట్ చేస్తున్నాడు, అది నీకు అర్థం కావడం లేదా అని చిన్నగా అడిగాడు వరుణ్. ఏది ఏమైనా సరే ఇంకొక 1 వీక్ అయితే
వాడు మనకిచ్చిన టైం, మన ప్రాజెక్ట్ రెండూ కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు మనిద్దరం సేఫ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్లీజ్ నువ్వు కోపడకు వరుణ్ అని అతనికి బ్రతిమాలినట్లు చెబుతూనే రోహన్ వైపు చూసి, ప్లీజ్ రోహన్, ఈ ఒక్క ఛాన్స్ అని అడిగింది రితిక. ఓకే ఓకే, నీ ఫేస్ చూసి వదిలేస్తున్నా. పర్సనల్ వర్క్స్ కొద్ది రోజులు పక్కకు పెట్టి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి స్టైల్గా వెళ్ళిపోయాడు రోహన్. వెళుతున్న అతన్ని కోపంగా చూసిన వరుణ్ రితిక వైపు చూసి, నువ్వు అతన్ని అంత రిక్వెస్ట్ చేయడం నాకు నచ్చలేదు రితిక అని సీరియస్గా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాట్ ద హెల్, నేను వరుణ్ కోసమే కదా రిక్వెస్ట్ చేసింది, అది అర్థం చేసుకోకుండా నా మీద అరుస్తున్నాడేంటి? ఛా, అనవసరంగా మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రితిక. మరోవైపు మరుసటి రోజు ఉదయం అక్షర నిద్రలేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్లకుండా రూమ్లోనే కూర్చుంది. విక్రమ్ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి అక్షర కోసం చూస్తూనే టిఫిన్ కంప్లీట్ చేశాడు. రేవత్ అతన్ని గమనిస్తుంది కానీ ముందు రోజు పడిన అక్షంతల పుణ్యమా అని ఏం మాట్లాడలేదు. టిఫిన్ కంప్లీట్ అయిపోవడంతో, అక్షర ఎక్కడ రేవత్ గారు అని అడిగాడు విక్రమ్. అక్షర మేడం ఇంకా కిందికి రాలేదు సార్ అని చెప్పింది రేవతి. ఓ, రోజు ఈ టైంకి బటర్ఫ్లైలా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, ఈరోజు ఇంకా కిందికి రాలేదంటే హెల్త్ ఏదైనా అప్సెట్ అయి ఉండొచ్చా అని మనసులో అనుకుంటూనే పైకి వెళ్ళిన విక్రమ్ అక్షర రూమ్ డోర్ను నాక్ చేశాడు. ఓ నిమిషం గ్యాప్ తర్వాత అక్షర రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అప్పటికి ఆమె కళ్ళు ఎర్రగా కనిపించడంతో పాటు మనిషి కూడా కాస్త నీరసంగా అనిపిస్తుంటే, వాట్ హ్యాపెండ్ అక్షర, ఎనీ హెల్త్ ఇష్యూ అంటూనే ఆమె నుదురుపై చెయ్యి పెట్టి అడిగాడు విక్రమ్. దాంతో వెంటనే ఒక అడుగు వెనక్కి జరిగి, నథింగ్ విక్రమ్ గారు, నైట్ కాస్త నిద్ర పట్టలేదు అని తలదించుకొని చెప్పింది అక్షర. ఆ మాటతో ఆమెను సీరియస్గా చూసి, ఓకే, తినేసి రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్న విక్రమ్ని ఆపుతూ, నేను యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళాలి విక్రమ్ గారు అని అడిగింది అక్షర. ఆ మాటతో అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, నువ్వు ఇప్పుడు వెళ్తానన్నా నేను పంపిస్తాను అక్షర్ గారు అని కోపంగా చెప్పి మరో మాటకి తావు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళుతున్న అతన్ని చూస్తున్న అక్షర అతను బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ అయ్యాక కిందికి దిగి వెళ్ళింది. అప్పుడే రేవతి ఆమెను చూసి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అది తీసుకొని అక్కడే కూర్చొని కాఫీ సిప్ చేస్తున్న అక్షర ఆలోచనలో ఉండగా కూరగాయలు తెచ్చుకొని ఆమె ఎదురుగా కూర్చుంటూ, ఏంటి మేడం ఈరోజు లేటుగా కిందికొచ్చారు అని నార్మల్గా అడిగింది రేవతి. ఏం లేదు రేవతి గారు, వంటేం చేస్తున్నారు అని అడిగింది అక్షర. బంగాళదుంప వేపుడు, టమాటా రోటి పచ్చడి, బెండకాయ కూర, పప్పు, రసం, సాంబార్, బ్రెడ్ హల్వా అంటూ చదువుతూ వెళ్తున్న రేవతి మాటలు విని నిద్రలేని అక్షరకు తలపోటు రప్పించడంతో, సరే సరే సరే, మీకు నచ్చినవి చేసుకోండి అని కాస్త విసుగ్గా చెప్పింది అక్షర. ఆ మాటతో చిన్నబుచ్చుకున్న రేవతి సైలెంట్ అయ్యింది. కానీ ఆమె ఎక్కువసేపు సైలెంట్గా ఉండలేక, అక్షర మేడం, పని మనిషి ఏదో చెబుతుంది చెత్త మాటలు అనుకోకుంటే నేను ఓ మాట చెప్పొచ్చా అని అడిగింది రేవతి. నేను మిమ్మల్ని పని మనిషి అని ఎప్పుడూ అనుకోలేదు రేవతి గారు, ఈ ఇంటి మనిషి అని అనుకుంటున్నాను, ఏంటో చెప్పండి అని అడిగింది అక్షర. లాస్యా మేడం కోపంగా వెళ్ళిపోయారని మీరెందుకు ఫీల్ అవుతున్నారమ్మా అని అడిగింది రేవతి. ఆ మాటతో అక్షర సీరియస్గా ఆమె వైపు చూసేసరికి, ఇప్పుడే కదా ఇంటి మనిషి అన్నారు, అందుకే అడిగాను అని చెప్పింది రేవతి. ఆ మాట విని చిన్న స్మైల్ ఇచ్చిన అక్షర కూల్ అవుతూ, తను నా వల్లే కదా కోపంగా వెళ్ళిపోయింది, అందుకే నాకు బాధగా అనిపించింది అని చెప్పింది. ఆమె మీ వల్ల వెళ్ళింది అనుకోవడం మీ పొరపాటు మేడం, మీరు ఇంటికి కోడలుగా విక్రమ్ గారికి వైఫ్గా మీరు కోరుకుంటే వచ్చారా, లేదంటే కావాలని ఏదో ప్లాన్ చేసి వచ్చారా అని అడిగింది రేవతి. లేదు, కానీ లాస్య అలానే అనుకుంటుంది కదా అంది అక్షర. ఆవిడ అనుకుంటే అది ఆవిడ పొరపాటు, అయినా ఆవిడకి తెలియకుండా విక్రమ్ సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు కదా, ఆవిడికి తెలియకుండా మిమ్మల్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టలేదు కదా, మీరిద్దరూ వేరే వేరే రూమ్స్లో ఉంటున్నారని కూడా ఆవిడకి తెలుసు, అయినా కూడా అనవసరంగా లాస్యా మేడం పొరపాటు పడి మీతో గొడవ పడ్డారు, ఇంత జరిగినా విక్రమ్ గారు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా అని అడిగింది రేవతి. అనలేదు, కానీ నేను చెబుతున్నా వినిపించుకోకుండా నిన్న మిమ్మల్ని అలా ప్రశ్నించడం నాకే అవమానంగా అనిపించింది రేవతి గారు
అని చిన్నపిల్లలా అంది అక్షర. ఆ మాటతో తేలిగ్గా నవ్వేస్తూ, అక్కడ మీ తప్పేమీ లేదని నిరూపించడానికే విక్రమ్ సార్ నన్ను ప్రశ్నించారు కానీ మీ మీద అనుమానంతో కాదు మేడం అని చెప్పింది రేవతి. ఆ మాట విన్న అక్షరకు అది కూడా నిజమేనేమో అని అనిపించింది. మౌనంగా ఉన్న అక్షర వైపు చూస్తూ, లాస్య మేడం ఉండగా ఆవిడని ప్రేమిస్తూ మిమ్మల్ని విక్రమ్ సార్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు మేడం అని అడిగింది రేవతి. ఆ ప్రశ్నకు అక్షర ఏం మాట్లాడలేదు. సరే, లాస్య మేడం అసలు విక్రమ్ సార్కి సరిపోతారా అని అడిగింది రేవతి. ఆ ప్రశ్నకు కూడా ఏం చెప్పాలో తెలియక అక్షర బ్లైండ్గా రేవతి వైపు చూసింది. దాంతో రేవతిని మళ్ళీ మాట్లాడుతూ, అస్సలు సరిపోరు మేడం. విక్రమ్ సార్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, లాస్య మేడం ఎప్పుడు కోపంగా ఉంటారు. అసలు ఏ విషయంలో కూడా లాస్య మేడం విక్రమ్ సార్కు సరైన వ్యక్తి కాదు. కేవలం మీరు మాత్రమే విక్రమ్ సార్కి సరైన వ్యక్తి అని రేవతి చెప్పుకుంటూ పోతూ ఉండడంతో వెంటనే ఆమె మాటల్ని అడ్డుకుంటూ, లేదు రేవతి గారు, ఆశపడటంలో తప్పులేదు కానీ మన అర్హత కూడా చూసుకోవాలి కదా అని అంది అక్షర. అసలు మీకు అర్హత లేదని అనుకుంటే విక్రమ్ సార్ మిమ్మల్ని కాంట్రాక్ట్ పెళ్లి కూడా చేసుకునేవాళ్ళు కాదు కదా మేడం. అలాగే వాళ్ళ తాతయ్య దగ్గరికి కూడా తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఇంతకు మించి అర్హత ఏముంటుంది మేడం అని చిన్న స్మైల్తో చెప్పింది రేవతి. ఆమె మాటలకు అక్షర విస్మయంగా ఆమె వైపు చూసింది. దాంతో రేవతి, మేడం, కాళ్ల వరకు వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదన్నుకోకండి. విక్రమ్ సార్తో మంచిగా ఉండండి. ఆయన మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటున్నారు. మీపై ఇష్టం ఆయన కళ్ళలో కనిపిస్తుంది. చేతులారా మీ సంతోషాన్ని, మంచి జీవితాన్ని పోగొట్టుకోకండి. ఎన్నో దెబ్బలు తినుంటే కానీ మీరిక్కడ ఈ పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి ఆయనతో మీ లైఫ్ ఊహించిన విధంగా లేకపోతే మరో దెబ్బ అని సరిపెట్టుకోండి. కానీ మీరు సంతోషంగా ఉంటే మాత్రం మీ జీవితం బాగుంటుంది. ఆలోచించుకోండి. ఈ మాటలన్నీ నేను ఈ ఇంటి మనిషిగా కాదు, మీకు అమ్మ లాంటి దానిగా చెబుతున్నాను. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేవతి. ఆమె చెప్పిన మాటలన్నీ విని థింక్ చేస్తూ అక్కడే కూర్చుంది అక్షర. నిజంగా విక్రమ్ గారితో నా లైఫ్ బాగుంటుందా? కానీ లాస్య, నేను వరుణ్ణి ఒకప్పుడు ప్రేమించినట్లే తను కూడా విక్రమ్ గారిని ప్రేమిస్తుంది కదా అని అనుకుంటూనే తన ఆలోచనను మధ్యలోనే ఆపేస్తూ, అయినా వరుణ్ విషయంలో నేనెప్పుడూ లాస్యలాగా ప్రవర్తించలేదు. వరుణ్ణి కంట్రోల్ చేయాలని చూడలేదు. కానీ లాస్య ప్రవర్తన వల్ల విక్రమ్ ఇబ్బంది పడుతున్నాడు కదా అనుకుంది. కానీ అంతలోనే, చచా, నా ఆలోచనలేంటి ఇలా తిరుగుతున్నాయి? లేదు లేదు, నేను మళ్ళీ లవ్, రిలేషన్ లాంటివి ఏమీ తీసుకోకూడదు. బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఆ తర్వాతే ఇవన్నీ చూద్దాం అని తన ఆలోచనలన్నీ కట్టి పక్కన పెట్టేసి టిఫిన్ చేసి వెళ్ళి రాత్రంతా రానని మొండికేసిన నిద్రకు ఆ ఉదయం ఆహ్వానం పలికింది అక్షర. మరోవైపు ఐలాండ్లో ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మర్చిపోకుండా డోర్స్ అన్నీ క్లోజ్ చేసి బెడ్పై వాలింది శివాని. అప్పటికే అలసిపోవడంతో ఇలా పడుకోగానే అలా నిద్రపోయింది. కానీ సడన్గా నిద్రలో ఏదో మెలకువ వచ్చేసరికి ఎదురుగా ముఖానికి అతి దగ్గరగా కనిపించాడు అశ్వత్. అతన్ని చూస్తూనే దడుచుకుంటూ లేచి కూర్చొని, ఏయ్, నువ్వేంటిక్కడ, ఎప్పుడొచ్చావు అని అడిగింది శివాని. ఇప్పుడే వచ్చాను కూల్గా అన్నాడు అశ్వత్. నువ్వు నా రూంలోకి ఎందుకు వచ్చావు, బయటికెళ్ళు అని చిరాగ్గా చెప్పింది శివాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ రూమ్ కాదు. సెకండ్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్తే నేను బయటికెళ్ళను. ఇప్పుడు నాకు నీతో కలిసి పడుకోవాలనిపిస్తుంది అని డైరెక్ట్గా చెప్పేశాడు అశ్వత్. వాట్ అంటూ ముఖం అదోలా పెట్టింది శివాని. అప్పటికే అతను తన షర్ట్ తీసేసి పక్కకు విసిరేసి వీల్ చైర్లో నుండి నెమ్మదిగా బెడ్ మీదకు చేరుతుంటే, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా అడిగింది శివాని. ఆ మాటతో అశ్వత్, మొన్న నైట్ చేసిందే చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. వాట్, నేనొప్పుకోను అని దూరం జరుగుతూ అంది శివాని. అయితే నువ్వు చెయ్యి, నేను ఒప్పుకుంటాను నవ్వుతూ అన్నాడు అశ్వత్. ఛా, పోకిరిలా మాట్లాడుకో, నేను ఆ టైప్ కాదు, అసలు నాకేమీ తెలీదు అని బెడ్పై నుండి కిందకి దిగిపోయింది శివాని. కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా టక్కున ఆమె చెయ్యి పట్టుకొని లాగి భుజం చుట్టూ చెయ్యేసి, నాకు మాత్రం తెలుసా ఏంటి, ఇది నాకు కూడా కొత్తే, సో ఇద్దరం కలిసి ఫీల్ అవుతూ నేర్చుకుందాం, కమ్ అని పిలిచాడు అశ్వత్. నో వే, మర్యాదగా నన్నొదులు అంటూ గింజుకోవడం మొదలుపెట్టింది శివాని. కానీ అతని బలమైన చేతులతో ఆమెను గట్టిగా పట్టుకొని, నెల రోజులు
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నేను చెప్పినట్లే చేస్తానని ఒప్పుకున్నావు కదా అంటూ గుర్తు చేశాడు అశ్వత్. ఆ మాటతో టక్కున ఆగిపోయింది శివాని. అది చూసి నవ్వుకున్న అశ్వత్ మెల్లగా ఆమె పక్కకు జరిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. కాసేపటికి స్పృహ కోల్పోయింది శివాని. మరోవైపు చాలా రోజుల తర్వాత గాఢమైన నిద్రపోయి లేచిన ధీరజ్కి అప్పటి వరకు తన హగ్లో ఉన్న నందిని కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూనే లేచి కూర్చొని చుట్టూ చూశాడు. ఇంతలో హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ హీట్ వాటర్ తీసుకొచ్చి ధీరజ్కు అందించింది నందిని. వాటిని తీసుకొని గుడ్ మార్నింగ్ అని చిన్న స్మైల్తో చెప్పాడు ధీరజ్. ఓ, నువ్వు నవ్వావా? ఎన్ని రోజులవుతుందిరా నీ నవ్వు చూసి? ఈ నవ్వుని చాలా మిస్ అయిపోయాను అని నవ్వుతూనే చెప్పింది నందిని. ఆ మాటతో తన స్మైల్ను టక్కున ఆపేశాడు ధీరజ్. ఇలా అనడం అంత పాపమా ఏంటి? వెంటనే నవ్వాపేశావే. సరే సరే, త్వరగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి రా అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది నందిని. నందు ఇలా నాతో ఉంటే చాలా బాగుంది, కానీ తనని నా దగ్గరే పెట్టుకొని తన లైఫ్ని స్పాయిల్ చేసేస్తున్నానా అని మనసులోనే అనుకున్నాడు ధీరజ్. ఆ మాటతో డోర్ దాటి వెళ్ళిన నందిని మళ్ళీ వెనక్కి తొంగి చూసి, హలో మాస్టర్, తమరి ఏజ్ జస్ట్ 28, అప్పుడే ఇంతలా థింక్ చేస్తే హెడ్ మీదున్న హెయిర్ మొత్తం పోతుంది, లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ మాటతో ధీరజ్ కూడా నవ్వుతూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అతను బయటికి వచ్చేసరికి అతని కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలని హడావుడి పడుతూ ఉంది నందిని. ఇంతలో మురళి కూడా రావడంతో, రండి మురళి గారు, టిఫిన్ చేయండి అని పిలిచింది నందిని. మేడం, సార్ ఓకేనా అని నెమ్మదిగా అడిగాడు మురళి. నేను మీ సార్ పక్కనుంటే ఆయన ఎప్పుడూ ఓకే మురళి గారు అని నవ్వుతూ చెప్పింది నందిని. ఇంతలో ధీరజ్ రావడంతో, సార్, ఈరోజు మన ప్రోగ్రామ్స్ లిస్ట్ ఇవ్వమంటారా అంటూనే వరుసగా చెప్పడం స్టార్ట్ చేశాడు మురళి. అది వింటూనే నందిని పెట్టిన ఫుడ్ తినేశాడు ధీరజ్. మురళికి కూడా ప్లేట్లో పెట్టేసి నందిని కూడా ఫాస్ట్గా తింటూ ఉంది. అది చూసిన ధీరజ్, ఎందుకంత స్పీడ్గా తింటున్నావు, మెల్లిగా తిను అంటూ ఆమెకు వాటర్ ఇస్తూ చెప్పాడు. నేను కూడా మీతో పాటు ఆఫీస్కి రావాలంటే ఫాస్ట్గా తినాలి, లేదంటే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని అంటూనే ఆ వాటర్ గ్లాస్ తీసుకుంది నందిని. ఏంటి, నువ్వు కూడా మాతో పాటు ఆఫీస్కి వస్తావా? ఎందుకు అని అర్థం కానట్లు అడిగాడు ధీరజ్. చెప్పాను కదా, ఇక నుండి నేను నీతోనే ఉంటాను అంటూనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది నందిని. నువ్వు నాతో ఉంటే మరి నీ జాబ్ అని అడిగాడు ధీరజ్. నీ కోసం తిరిగినందుకు శాలరీ ఇవ్వనని ఎప్పుడో జాబ్ నుంచి తీసేశాడు మా బాస్. ఇక నువ్వే జాబ్ ఇచ్చి జీతం కూడా ఇచ్చి పుణ్యం కట్టుకో అని కిచెన్లో నుండే చెప్పి ఆ తర్వాత రెడీ అయ్యి వెంటనే ధీరజ్ వెంట బయటికి నడిచింది నందిని. ఆమె తనతో ఉండడానికి ట్రై చేస్తున్న విధానం ధీరజ్కి సంతోషాన్ని కలిగిస్తుంటే సైలెంట్గా ఆమె వెంట నడిచాడతను. ఇద్దరు ఆఫీస్కి వెళ్లారు. రోజు ధీరజ్ కోసం ఆఫీస్ బయట వెయిట్ చేసే ఆ అమ్మాయి, ధీరజ్తో గొడవపడే అదే అమ్మాయి ఈరోజు ధీరజ్ వెంట లోపలికి వెళ్తుంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయి చూస్తున్నారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు నందిని, మురళి. మరోవైపు ఫుల్గా నిద్రపోయి లేచిన అక్షర బయటికి వచ్చేసరికి లంచ్ చేస్తూ కనిపించాడు విక్రమ్. రోజు అతను లంచ్కి రాడు, కానీ ఈరోజు స్పెషల్గా ఇంటికి వచ్చి లంచ్ చేస్తుంటే అతన్ని చూసి కొంచెం ఆశ్చర్యపోయి, లంచ్ టైంలో వచ్చేసారంటే విక్రమ్ గారు అని అడిగింది అక్షర. ఆ మాటతో ఆమెను చూస్తూ, ఓ, గారు మిస్ అయిపోయిందే అని కళ్ళెగరేశాడు విక్రమ్. అక్షర ఏం మాట్లాడకుండా వెళ్ళి సైలెంట్గా లివింగ్ రూమ్లో కూర్చుంది. ఏంటి, లంచ్ అయ్యవా అని అడిగాడు విక్రమ్. ఇప్పుడే లేచాను కదా, ఆకలిగా లేదు అని చెప్పింది అక్షర. దాంతో విక్రమ్ లంచ్ కంప్లీట్ చేసి వచ్చి అక్షర ఎదురుగా కూర్చొని, ఈ టైంలో నిద్రేంటి అని అడిగాడు. నథింగ్, చేసేదేమీ లేదు కదా, అందుకే నిద్రపోయాను అని చెప్పింది అక్షర. బోర్ కొడుతుందా అని అడిగాడు విక్రమ్. నిన్ననే కదా ఎగ్జామ్స్ అయిపోయింది, ఇంకో 2 days ఇలానే ఖాళీగా ఉంటే బోర్ కొట్టేస్తుంది అని చెప్పింది అక్షర. అందుకే హనీమూన్కి వెళ్ళమని చెప్పాను అంటూ అప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చాడు సూర్యప్రతాప్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రియసఖి సిరీస్లోని
నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.